ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదల సంజీవని అయిన ఆరోగ్యశ్రీకి ఉరివేసేలా దుర్మార్గపు చర్యలకు ఎందుకు దిగుతున్నారని ట్వీట్ చేశారు ఆయన. సూపర్ 6 హామీలో నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం తాము ప్రారంభించిన పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకంపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ స్వార్థ ప్రయోజనాలను ఆశించి పథకాన్ని దెబ్బకొడుతున్నారని, 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్ల బకాయిలు పెట్టి కావాలనే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్యం కోసం పేదలు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ప్రజల ఆస్తిగా వైఎస్ఆర్సీపీ సృష్టించిన 17 మెడికల్ కాలేజీలాగే ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు పరం చేసే కుట్రలు సరికాదన్నారు జగన్. ప్రైవేటు బీమా కంపెనీల కొర్రీలతో పాలసీదారులు ఎప్పుడు ఇబ్బందులు పడతారని, అది తెలిసి కూడా ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే ప్రజలు ఇబ్బంది పడరా అని ప్రశ్నించారు. తమ హయాంలో లాగా ప్రైవేటు కంపెనీలు మెరుగైన సేవలు అందించగలవా, చంద్రబాబు అలా చేయగలరా అని ప్రశ్నించారు. 4 సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఎప్పుడైనా అనుకున్నారని ప్రశ్నించారు జగన్. కనీసం దివంగత నేత వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని బలోపేతం చేసేందుకు కూడా ఈనాడు ప్రయత్నించలేదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా చికిత్స అందించే ప్రొసీజర్ల సంఖ్యను 1000 నుంచి 3,257కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏడాది ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేసి మధ్యతరగతి ప్రజలకు మేలు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు పెంచి ఎంతో మంది పేదలకు భరోసా ఇచ్చామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో 45.1 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా 13,421 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా వైద్యాన్ని అందించామన్నారు వైఎస్ జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంట్కు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చామన్నారు. ఆ పథకం కింద మరో 1,465 కోట్లు అందించి 24,59,000 మందికి ఆరోగ్య ఆసరాగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ హయాంలో కొత్తగా అంబులెన్సులు తీసుకొచ్చి 104, 108 సేవలను మెరుగుపరిచామన్నారు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల తరబడి బకాయిలు పెట్టి ఆ అంబులెన్స్ సేవలను సైతం నిర్వీర్యం చేస్తుందన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో ఊదరగొట్టి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6, సూపర్ 7 పేరిటిచ్చిన హామీలను అమలు చేయకపోగా తాము తీసుకొచ్చిన పథకాలను కూడా రద్దు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 1.5 కోటి కుటుంబాలకు ఆరోగ్య ష్యూరిటీ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ప్రజలకు నష్టం చేసే చంద్రబాబు ప్రభుత్వ తీరును ఖండిస్తున్నానన్న జగన్ ఆరోగ్యశ్రీని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.